ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. హైదనగర్ ఇన్స్పెక్టర్ పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఒకవైపు కోవిడ్ సర్వే నంబర్ 955 పూర్తిగా ఇక్కడ చూస్తుంటే కూడా డిస్ప్యూట్ ల్యాండ్ని కూడా అతను ఇన్స్పెక్ట్ చేశాడు. గతంలో కూడా అనేక సార్లు ఈ రెండు పార్టీస్లో గొడవలు జరిగాయి. ప్రస్తుతం మాత్రం మారిన ఆయుధాలు ఏదైతే ఇల్లీగల్గా కొన్ని ఆయుధాలు మాత్రం ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గర అయితే ఉంది, ఈ భూమి దగ్గర అయితే ఉంది అంటూ కూడా రంగనాథ్ సిఐ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్లాట్ ఓనర్ ఎవరైతే ఫామ్ హౌస్ ఓనర్ ఉన్నారో మనతో పాటు అతను మరి ప్లాట్ ఓనర్స్కి మధ్య ఎప్పుడు గొడవ జరుగుతుండే, ఇతను వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడంటూ కూడా రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మరోవైపు సిఐ మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లారిటీగా చూసుకుంటే కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టమని కూడా ప్రేరేపించారని కూడా చెప్తున్నారు. అసలు ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫామ్ హౌస్ ఓనర్ మనతో పాటు ఉన్నారు. రంగనాథ్కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటూ కూడా ఫామ్ హౌస్ ఓనర్ అయితే చెప్తున్నారు. మీ పేరేంటి, ఈ ల్యాండ్ ఇష్యూ ఏంటి? మేడం నా పేరు బాలరెడ్డి మేడం. నేను 2013లో తీసుకున్నా. 13లో తీసుకొని నేను వ్యవసాయం చేసుకుంటుంటున్నా మేడం. నాకు ఈ అగర్వాల్ అనే పర్సన్ నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నేను కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ తెచ్చుకోవడం జరిగింది, నాట్ టు ఇంటర్ఫేర్ తెచ్చుకోవడం జరిగింది. 2015 నుంచి నేను హ్యాపీగా నేను వ్యవసాయం చేసుకుంటున్నా మేడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నా. కాలక్రమేణా ఆఫీసర్ ఐతనాల్ ఆఫీసర్ మారినప్పుడల్లా ఎవరు మేము ప్లాట్లు అనేటోళ్ళు, ప్లాట్లు ఆఫీసర్ మారంగానే పోవడం, నా మీద కంప్లైంట్ చేయడం. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే నేను పోయి సార్ అది కాదు సార్ ఇది పరిస్థితి అని వివరించి వచ్చిన. కాకపోతే ప్రతి ఆఫీసర్ మారినప్పుడల్లా నన్ను టార్చర్ పెట్టారు మేడం. నాకు నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది, పోలీస్ నాట్ టు ఇంటర్ఫేర్ గిట్ ఉంది. అయినా నేను ఏనాడు నేను చట్టాన్ని ధిక్కరించలే. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పుకొచ్చుకుంటా కోర్టు ఇంజక్షన్ నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది, హైకోర్టుది ఇంజక్షన్ ఉంది, డిగ్రీ కమ్ ఇంజక్షన్ ఉంది పర్మనెంట్. నేను ప్రతిసారి ప్రతి ఆఫీసర్ పిలిచినప్పుడల్లా పోయినా మేడం. నేను వివరించుకొని వచ్చిన, నాకు అన్యాయం జరగనంతసేపు నేను వివరించుకుంటాను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు గిట్ట స్టిల్ నవ్వు గిట్ట నేను అన్యాయం జరగనంతసేపు నేను ఏ దాడికి దిగను, నాకు అవసరం లేదు. నా మీదకి వస్తే దాడి చేసుకోవడం ప్రతిఘటించడం తప్ప అంటే ఇంకా నేనేం చేయలేను మేడం. నేను ఒక్కటే అడుగుతున్నా మేడం, 2013 నుంచి కొనుక్కున్నా. ఇక చూడండి వ్యవసాయం నేనే కంది చేను పండించి ఎండలకు పైపు వాటర్ వేసుకొని పట్టుకొని నేను వ్యవసాయం చేసుకున్నా. నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా, ఈ పర్సన్ నేను కాదా? నేను రియల్టర్ను దాదాను గుండానని మాట్లాడుతున్నారు మేడం. ఇదే రంగనాథ్ గారు ఎప్పుడైతే వచ్చిండో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని అప్పటి సంధి నా మీద మొత్తం వీళ్ళు ప్రేరేపిస్తున్నారు, అవతల ప్లాట్స్ ఓనర్లను ప్రేరేపిస్తున్నారు. అంటే వివాదం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మీరు కొనుగోలు చేశారా ఈ భూమి, లేకపోతే మీ తాతల ఏంటి ఈ భూమి మధ్య రెండు డిస్ప్యూట్స్ ఎట్లా వచ్చినాయి? కొనుక్కున్నా మేడం, నేను కొనుక్కున్నా, నేను రికార్డు చేసుకున్నా అని చెప్తున్నారు. అయితే మేడం నేనేమంటున్నా, కొనుక్కున్నా, నేను రికార్డు అన్ని వెరిఫికేషన్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుక్కున్నా మేడం. కొనుక్కున్న తర్వాత నాకు ఆ అగర్వాల్ అనే పర్సన్ నన్ను డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు ఏంది అంటే ప్లాట్లు అయినాయి ఇవి అంటాడు మేడం. ఓకే ప్లాట్లు అయినట్టు ఏమన్నా పేపర్లు ఉంటే తీసుకురండి అని చెప్పిన. ఎప్పుడు ప్లాట్లు అయినాయి అంటే 86లో అయినాయి అంటారు మేడం. 86లో జీపీఏ ఎకరాలలోనే ఉంది మేడం. ఈ రైతుల దగ్గర ఉన్న జీపీఏ నా దగ్గర ఉంది, ఎకరాలలోనే ఉంది. మరి 86 జీపీఏ ఎకరాలలో ఉంది కదండి, మరి ప్లాట్లు ఎట్లా అంటే ఇగో లేఅవుట్ అని చెప్పి 1970 చూపిస్తాడు మేడం. 1970ది ఒక జిరాక్స్ కాపీ. ఎక్కడ నేను రైట్ నో ఇన్ఫర్మేషన్లో పంచాయత్ సెక్రటరీ కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ నేను రైట్ నో ఇన్ఫర్మేషన్లో నేను కోరడం జరిగింది. మేడం ఈ సర్వే నెంబర్ 951 ఏమన్నా ప్లాట్లు అయినాయా, ఇళ్ళకి ఏమన్నా పర్మిషన్లు ఇచ్చిర్రా, ఇచ్చుంటే రికార్డు నాకు ఉంటే ఇవ్వండి మేడం, దాని ఖర్చులు నేను భరిస్తాను చెప్పి రైట్ నో ఇన్ఫర్మేషన్లో తీసుకుంటే ఎలాంటి అప్రూవల్ లేఅవుట్ లేదు, ఎలాంటి పర్మిషన్లు మేము ఇవ్వలేదు, అది వ్యవసాయ క్షేత్రం కిందనే ఉంది, మా అధీనంలోకి రాలేదు అని చెప్పి క్లియర్గా రిపోర్ట్లు ఇచ్చిర్రు మేడం. అవన్నీ పెట్టుకొని నేను కోర్టుకు పోయినా మేడం. కోర్టుకు పోయి సార్ ఇది పరిస్థితి, నాకు దౌర్జన్యం చేస్తున్నారు, నాకు పాస్బుక్లు ఇష్యూ చేయండి అంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మేడం. విజయారెడ్డి గారు ఎంఆర్ఓ గారు చనిపోకముందు 17లో ఆమె ఇస్తా అప్పుడు ఏది మన ధరణి సర్వే నడుస్తుంది మేడం, సమగ్ర సర్వే ధరణి నడుస్తున్నప్పుడు బిజుగున్న బాలరెడ్డి లాస్ట్కి ఇస్తా అన్నది లాస్ట్కి వస్తే చనిపోయింది మేడం, చనిపోయింది అనగానే చంపబడింది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా మేడం, ఈ రోజుకి కానీ వాళ్ళు లేఅవుట్ అని పత్రం అఫీషియల్ తీసుకొని వస్తే ఇప్పటికిట నేను సిద్ధం కూర్చొని ఏదంటే అది వినడానికి. రైట్, ఇప్పుడు మీరు లీగల్ బ్యాటిల్ చేస్తున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, గత కొన్ని ఏళ్ళ నుంచి మీరు కోర్టు మెట్లు ఎక్కారు. కానీ ఇప్పుడు ఏంటి, ఒకవైపు మీకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా
రంగనాథ్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ వాళ్ళు రావడము, ఇక్కడ మీ దగ్గర కత్తులు ఉన్నాయి, మీరు మారిన ఆయుధాలు పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తున్నారని కూడా ప్రస్తుతం హల్చల్ జరుగుతుంది, ఏం చెప్తారు? నేనేమంటున్నా మేడం, నేను నా సైట్లోకి రావాలంటే నాకు పర్మిషన్, ఇంటిమేషన్ మేడం, పర్మిషన్ అన్న తప్పు పడతారేమో, ఇంటిమేషన్ ఆల్రెడీ నీ సైట్ విజిట్ చేస్తానికి వస్తున్నాం, నువ్వు అవైలబుల్లో ఉండని నాకు చెప్పి రావాలన్నా మేడం. ఇంకొకటి నేనేమంటున్నా మేడం, మీరు అఫీషియల్ మీద నాట్ టు ఇంటర్ఫేర్ ఉన్నా, ఇంజెక్షన్ ఉన్నా మీరు అఫీషియల్ కాబట్టి రావచ్చు, అఫీషియల్ ఆఫీసరు. కానీ నువ్వు ఎట్లా రావాలి మేడం? మీ ఇండివిజువల్గా రావాలి, నా వస్తే నాకు ఇంటిమేషన్ చేసి రావాలి, నేను అవైలబుల్ ఉండమని చెప్పి రావాలి. కానీ మీరు థర్డ్ పార్టీని ప్లాట్లలో 20-30 మందిని తీసుకొని వచ్చి 2 గంటల ముందు మేడం, రంగనాథ్ గారు వచ్చింది వీడియో మీరు ప్లే చేసి ఉంటారు వీడియోలల్లో, నాకు 2 గంటల ముందు ఈ జనాలు అంత వచ్చి వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం? 2 గంటల ముందు వీళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తుర్రు? నేను లేను కదా, నా వెబ్సైట్లో ఏం పెట్టినా పెడతారు, ఇంకెక్కడెక్కడ ఏం పెట్టిరో నాకేం తెలుసు మేడం? రేపు పొద్దుగాల నన్ను చేస్తాందుకు నేను వ్యవసాయ క్షేత్రంలో అంతా తిరుగుతుంటా, ఇంకేమన్నా పెట్టిపోయిరేమో. బ్యాగులు కూడా ఉన్నాయి కదా, బ్యాగులు పట్టుకొని వెళ్తున్నారు. నేనేమంటున్నా మేడం, ఇంతకు ముందు ఇంకొకటి మేడం, వీళ్ళంతా కూలగొట్టినాడు నా చెట్లకున్న మామిడికాయలు అన్ని తెంపుకపోయారు మేడం. ప్రతి చెట్టు తిరిగిరు కదా, మరి ఆయన కనిపించలేదు డాగు, ఆయన కనిపించలేదు మేడం. తల్వారు ఉన్నది ఆయన నుంచి ఉండాలి కదా. ఇవాళ మీరు తెచ్చి నాకు తల్వారు అని అంటే నేను బాధ్యున్నా దానికి. మీరు 2 గంటల ముందు నీవు ప్లాట్లను నీ ఆఫీసర్లు ఇద్దరిని ఎంబడించి 2 గంటల ముందు నువ్వు ఇక్కడ ఉన్నావు, నా దగ్గర అన్ని ప్రతి సీసీ ఫుటేజ్ ఉన్నాయి మేడం. మరి 2 గంటల తర్వాత నువ్వు వచ్చినాక వీడియో తీసిరు ఎందుకు? ఫస్ట్ ఎందుకు తీయలే? చూడండి మేడం, ఎంత ఏడురు చూడండి. ఇప్పుడు అదే చెట్టు కాడురా లేరా? చూడండి అదే చెట్టు. మరి వీళ్ళు ఏం చేసినట్టు? ఇగో మ్యాంగోలు తెంపుతురు లేడీస్, ప్రతి చెట్టు తిరిగిండు మేడం. పొప్పటి చెట్లతో సహా కచ్చికాయలతో సహా తెంపకపోయారు, ఒక్క కాయ లేకుండా తెంపకపోయారు మామిడి చెట్టు. నేనేనాడు బాధపడలే, ఎవరైనా తింటే తిన్నర్లేదు, సంతోషం. వాళ్ళ అంటే హైడ్రా కమిషనర్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని మీరు చెప్తున్నారా ఏంటి? నేనేమంటున్నా మేడం, స్పెషల్ ఇంట్రెస్ట్ ఇది అర్థమైతలేదా మేడం? నీకు నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది, కూలగొట్టినావు, కంప్లైంట్ వచ్చింది, కూలగొట్టినావు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నావు, పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్ అన్నావు. నేను పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్ అయింది, కూలగొట్టినావు, ఎన్ఎఫ్. మళ్ళీ నువ్వు నీకు 26 తారీఖు నాడు నీ ఆఫీసర్లు వచ్చి వాళ్ళని ఉసిగొల్పడం ఏంది? వాళ్ళు ఉసిగొల్పిన 3 రోజులకు వచ్చి కూలగొట్టడం ఏంది? కూలగొట్టిన 4 రోజులకు, వారం రోజులు, 10 రోజులకు వచ్చి మీరు ఇప్పుడు వచ్చి మీరు ఈడ నా సైట్లో వాళ్ళని తీసుకొని నువ్వు థర్డ్ పార్టీని ఎందుకు తీసుకొని వస్తున్నావు మిస్టర్ రంగనాథ్? నా క్వశ్చన్ అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నా, థర్డ్ పార్టీని మీకు ఎందుకు తీసుకొస్తుర్రు? నా సైట్ విజిట్ చేయాలంటే నన్ను కదా పిలవాలి, నాకు కదా ఇంటిమేషన్ ఇవ్వాలి. మీరు థర్డ్ పార్టీని ఎందుకు తీసుకొస్తుర్రు? థర్డ్ పార్టీకి మీకు ఉన్న లాలోచేంది? మరి మీరేమన్నా తీసుకురా? దీని ఇంకా పెట్టుబడి ఏమన్నా పెడుతురా? డైరెక్షన్ మీ డైరెక్షన్లో నడుస్తుంది. నాకు ఏ చెట్టు కింద కూర్చొని చెప్తున్నా, 100% నా నమ్మకము. అధికారులు ఉన్నారంట, 100% మేడం. మిస్టర్ రంగనాథ్ గారు ఆఫీసర్లను మ్యానిపులేట్ చేస్తుండు. నిన్న ఆఫీసర్లను నేనేమంటున్నా మేడం, మీరు నాకు ఇంటిమేషన్ లేకుండా రావడం కారణమేంది? నా ప్లేస్లో మారిన ఆయుధాలు ఉన్నాయి అంటే 307 పెట్టియాలనే కాన్సెప్ట్ మీరు ఆ రోజు ఫోర్స్ చేసిరంట. హైడ్రా కమిషనర్ కూడా సిఐ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకని మారిన ఆయుధాలు పెట్టుకున్నప్పటికీ కూడా వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని కూడా అడుగుతున్నారు. అవును మేడం, నా దగ్గర మారిన ఆయుధాలు ఏమున్నాయి మేడం? గొడ్డలి, గడ్డపార, పార, సుత్తే, మిగతా ఐరన్ పైపులు, నా దగ్గర కర్రలు. మేడం మారిన ఆయుధం ఏది కాదో చెప్పండి? రాయి కాదా మారిన ఆయుధం? మరి నా వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి తప్ప అది నాది కాదు. అది ఎవరు పెట్టిరో మీరు పెట్టిన ఆత్మలకు తెలుసు, అది నాది కాదు కాదు. నేనేమంటున్నా మేడం, 307 ఎట్లా బుక్ చేయాలన్న ప్లాన్ తోటే ఆ 20-30 మందిలతోనే పంపించి ఆడ పెట్టించినాక నువ్వు 2 గంటల తర్వాత వచ్చినావు కదా. మరి ఫస్ట్ ఎందుకు వీడియో తీయలే? 2 గంటల ముందు వచ్చినప్పుడే వస్తూనే తీసేది ఉంటుంది అంతా. మరి నువ్వు అంతా వచ్చినాక అంతా ప్రిపేర్ అయినాక మీరు వచ్చి ఇప్పుడు టేక్ యాక్షన్ అనగానే వీళ్ళకి హైడ్రా కమిషనర్ వత్తాసు పలుకుతున్నాడా? 100% నా నమ్మకం మేడం. లేకపోతే 100 నిన్న రావడానికి కారణం ఏంటి చెప్పండి మేడం? నాకు ఇంటిమేషన్ లేదు కదా. మీరు రావచ్చు, నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఒకవేళ హైడ్రా ఆఫీసర్ వచ్చినప్పటికీ కూడా రావద్దు అని ఏం లేదు. థర్డ్ పార్టీని తీసుకురావద్దు అంటున్నా. రైట్, ఇన్స్పెక్షన్ కోసం రావచ్చు, కానీ వీళ్ళతో ఎందుకు? వాళ్ళతో ఎందుకు వస్తుంది మేడం? నేను ఒక్కటే క్వశ్చన్ స్ట్రేట్ వే, నువ్వు ఆఫీసర్ వా లేకుంటే వాళ్ళకు కొమ్ము కాస్తున్నా గుండావా?
నేను ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్నా, నా డ్యామేజ్ ఇంత డ్యామేజ్ చేసి మళ్ళీ వాళ్ళతో డ్యామేజ్ చేపించి మళ్ళీ వచ్చి నువ్వు నా మీద 307 బుక్ చేపియాలని చెప్పి ఫోర్స్. వెళ్ళి మాట్లాడారా ఇలా జరుగుతుందని చెప్పి మాట్లాడారా? మేడం నాది ఇది కూలగొట్టిన తర్వాత నేను కోర్ట్ ఆర్డర్తో సహా అన్ని పేపర్లు నేను రంగనాథ్ గారికి ఆఫీస్లో ఇవ్వడం జరిగింది, పోస్టల్ గా గిట్ట నేను పంపించడం జరిగింది, స్పీడ్ పోస్ట్ లో గిట్ట నేను పోస్ట్ చేయడం జరిగింది. ఆయనకు చేరినాయి 15 తారీఖు నాడు నేను స్పీడ్ పోస్ట్ చేస్తే 17 నాడు ముట్టినట్టుగా నాకు రిసీవ్ గిట్ట కన్ఫర్మ్ అయింది. ఇవి నేను ఏంలా వాళ్ళ ఆఫీస్లో ఇన్వాల్వ్ ఇచ్చి వచ్చినాము. నేనేమంటున్నా మేడం, ఇప్పటి వరకు నాకు రంగనాథ్ నుంచి ఒక ఫోన్ కాల్ రాలేదు. ఇంకా బాలరెడ్డి ఇంకా నీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయి, లేకపోతే ఇది రాలేదు, దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి, నువ్వు రా ఒకసారి అని. ఇప్పటి వరకు 3 నెలల దగ్గర మేడం, మొన్న 9 తారీఖు 3 నెలలు అయిపోయింది మేడం. ఇప్పటి వరకు నాకు ఒక్క ఫోన్ లేదు. వాళ్ళకి మాత్రం ఎందుకు తీసుకొని వస్తుండు? నేనేమంటున్నా మేడం, నన్ను అడిగే తప్ప ఒప్ప అని మీకు కాలానికి వదిలేస్తా, కానీ నేను అడిగే తప్ప అయితే చెప్పమనండి. రంగనాథ్ ఫేస్ టు ఫేస్ కూర్చొని డిబేట్ లో కూర్చోమనండి. ఎందుకు తీసుకొస్తుండు? వాళ్ళని ఎందుకు తీసుకొస్తుండు? నా క్వశ్చన్ అలా స్టేట్. నేనేమంటున్నా మేడం, నా కొడుకు మీద చదువుకుంటున్న పోరాడు నా కొడుకుని తీసి డోజాలు రేసి కొడుతుంటే కట్టె ఆడ దొరికిన కట్టెతో కొట్టినాం మేడం. ఎస్ కొట్టినాం, దొరికిన కట్టెతో కొట్టినాం. నా సైట్లోకి వస్తే కొట్టినా, కానీ నేను ఎవరి మీదకి పోలేదు దాడికి. నేను పొద్దుగాల వచ్చి కూలగొట్టి 12 గంటలకు మళ్ళీ వచ్చింది ఎందుకు? అవన్నీ మేడం నేను ప్రతిదీ 100 డైల్ చేసిన, ప్రతి రిపోర్ట్ నా దగ్గర ఉంది. 1కి 8 సార్లు చేసినాం ఆ రోజు. మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? మళ్ళీ వచ్చిన దాకా మీరు ఏం చేసిరు పోలీసు వాళ్ళు? నేను పోలీసు వాళ్ళని ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరు మిమ్మల్ని ఇంప్లైన్ చేస్తుర్రు? లా అండ్ ఆర్డర్ ను కనుమరుగు చేస్తుర్రా మీరు? లేదు మేము గిట్నే కర్రలు పట్టుకొని తిరుగుమంటుర్రా? మీరు ఏం మెసేజ్ ఇస్తుర్రు జనాలకు? మీరు ఏం మెసేజ్ ఇస్తుర్రు? ఇప్పుడు నేను ఇంట్లో ఒకటే అడుగుతున్నా మేడం, జేసీబీ ఇంత గులగొట్టి ఇల్లీగల్గా వచ్చి జేసీబీ తోటి 30-40 మంది వచ్చి నా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఎందుకు చేయలే? అంటే నేను అడగాల్సింది పోయి వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే ఇంత ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుందా మేడం? అంతమంది నాకు విడిచిపెట్టిపోతారా మేడం? అంటే ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే గత కొన్ని ఏళ్ళ నుంచి మీరు ఆల్రెడీ లీగల్ బ్యాటిల్ చేస్తున్నప్పటికీ కూడా అధికారులే వచ్చి ఇదంతా చేయడం కూడా మీకు బాధాకరమైన విషయమే, నేను ఒప్పుకుంటాను. కానీ మీ ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తున్నా మేడం, లీగల్గా నేను ఫైట్ చేస్తున్నా. లీగల్కు మించి నేను ఎలాంటి ఆలోచన కానీ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తాను కానీ నేను సిద్ధంగా లేను. నేను ఒక మనిషిని, రైతు బిడ్డను. కలుపు మొక్కలను పీక్తా తప్ప మంచి చెట్టును నేను నరికే వ్యక్తిని కాదు. దాడి చేసే తత్వం అంతకంటే కాదు. నేను నోరులేని జీవాలను పెంచే ప్రేమన్న గుణం ఉన్నోడిని తప్ప. ఇక చూడండి, 4 కోళ్ళు ఉండే మేడం, ఇప్పటిదాకా కొలిరినాయి అవి. 4 కోళ్ళు ఉండే, ఇల్లు గూల కొట్టినాక 2 కోళ్ళని కుక్కలు తిన్నాయి. ఇంత బహిర్గతం ఉంది మేడం. 7-8 కుక్కలు వస్తాయి, ఇంత ఉంటాయి, 2 కోళ్ళని తినేసినాయి. దాని ప్రాణం ఎవరిది? ఎవరి పాపం దాని పాపం ఎవరిది మేడం? కాదా రంగనాథ్ గారిది కాదా? నేను ఫెన్సింగ్ చేస్తున్నా మేడం, ఎక్కడ నన్ను కొరకపోతుందా? ఫెన్సింగ్ డ్యామేజ్ చేయడంలో మీరు రీజన్ ఏంది? అంటే నన్ను భయభ్రాంతులకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనేది. నేను ఈ పంట పొలానికి నేను సెక్యూర్ చేసుకున్నా మేడం, తప్ప ఫెన్సింగ్ కు నా తప్ప మేడం? ఈ పంట పొలానికి ఇప్పుడు గొర్రెలు ఉంటాయి, ఆంతో కొట్లాడుకుంటూ కూర్చోవాలన్నా? ఇప్పుడు ఈ కోళ్ళు ఉన్నాయి, కుక్కలు వస్తాయి, అవి రాకుండానే కదా నేను వేసుకున్నది. దాన్ని గిట్ట డ్యామేజ్ చేసి నన్ను ఆర్థికంగా, లేకపోతే ఇంకా అట్లా గిట్ట లొంగకపోతే కల నన్ను 307 లిరికియాలని. భూమి పైన ఆశపడ్డారా లేకపోతే ఏంది? నాకేం అర్థమైతలేదు మేడం. అవతలతో కుమ్మక్క ఇర్రేమో అనుకుంటున్నా. మరి వాళ్ళు ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా మేడం, నాది కాదు, నేను 50% కాదు 60% ఇస్తాను, నాకు సపోర్ట్ చేయమనండి. మరి నేనేమంటా మేడం, రైట్ ఉంటే కోర్టులో కొట్టుకోండి. మీరు చెప్పాల్సింది గిట్ట అదేగా మేడం. ఇప్పుడు ఒక్కటి మేడం, రంగనాథ్ గారు ఒక మాట అంటాడు, సార్ అది ఇల్లీగల్ లేఅవుట్ కాదు కదా సార్, రోడ్లు ఎట్లా పరిగణిస్తారు అంటే అప్పుడు అన్ని గబ్బే ఉన్నాయి. మరి నాకు పర్మిషన్ లేదని ఎందుకు కూలగొట్టినాం? ఇది నేను స్టేట్ ఫార్వర్డ్ రంగనాథ్ గారిని అడుగుతున్నా. ఒక ఆఫీసర్గా మీరు ఆ మాట అనొచ్చా? రైట్. హైడ్రా పనితనం గురించి ఏం చెప్తారు? నేనేమంటున్నా మేడం, హైడ్రా పుట్టింది ఒకదాని కోసం అయితే చేస్తున్నది ఇంకొకటి. చేసి పుట్టుక మంచిదే మేడం. తల్లిదండ్రి ఎవరికి జన్మనిచ్చినా మంచికే ఇస్తారు, కానీ మనం ప్రవర్తిస్తున్న తీరు తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తుంది. సేమ్ టైం గవర్నమెంట్ గిట్టి చెడ్డ పేరు వస్తుంది అనేది అయితే నేను ఖచ్చితంగా. నాలా లేదు, FTL లేదు, గవర్నమెంట్ భూమి అంతకంటే కాదు. పోనీ అఫీషియల్ లేఅవుట్ ఉందా చెప్పు, చూపి షో చేయమనండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, వీళ్ళు చేస్తున్న పని వల్ల గవర్నమెంట్ డ్యామేజ్ అవుతుందో లేదో వాళ్ళకి అర్థమైందా? వాళ్ళకి వచ్చే పెయిన్ గిట్ట లేకపోవచ్చు, కాకపోతే నా అసుంటోళ్ళ బాధ వాళ్ళకి ఏం పెయిన్ అవుతుంది మేడం? నేను ఒకటే అడుగుతున్నా మేడం, రంగనాథ్ గారిది ఇంత ఇంట్రెస్ట్ ఏందనేది చెప్పమనండి. లేదు నేను ఒక 4 క్వశ్చన్లు వేస్తా, దానికి ఆన్సర్ ఎవరు చెప్తారో పేపర్ విత్ పేపర్ ఎవిడెన్స్తో సహా తీసుకొని రమ్మనండి. ఏడంటే అడిగి నేను వస్తా. ఇది మేడం నేను కోరుకునేది ఒక్కటే, రంగనాథ్ గారి ఇంట్రెస్ట్ ఏందో చెప్పాలి, తెలవాలి. లేదంటే ఆఫీసర్లు నాకు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు, నాకు సపోర్ట్ చేస్తే ఇంత డ్యామేజ్ ఎట్లా అయింది?
ఇప్పుడు అది పర్టికులర్గా దాన్ని ఆడ తెచ్చి పెట్టిపోయారు. ఓకే మేడం, నిన్న దొరికింది అనుకుందాం, నాదే అనుకుందాం మేడం, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలిగా ఆఫీసర్ అయి ఉండి. ఇది ఈడుంటే మళ్ళీ ఎవరికన్నా హాని ఇది తీసుకపోండి మీరు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పాలిగా మేడం. మళ్ళీ ఈడెందుకు పెట్టిపోయారు అంటే నేను ఉన్నప్పుడు వచ్చి పట్టుకొని పోదామని. నేనేమంటున్నా మేడం, నాది మీకు కనిపించినప్పుడు అది మారణ ఆయుధం అన్నప్పుడు బాట పంట పోతుంటే ముళ్ళు కనిపిస్తే వంగి పక్కకేస్తాం మేడం, ఓ రాయి ఉంటే పక్కకేస్తాం ఎవరికైనా తగులుతుందని. మరి ఇంత ప్రాణహాని అవుతుంది ఇది ఉండడం వల్ల డేంజర్ అని చెప్పి ఎందుకు తీసుకపోలే, ఈడనే ఎందుకు పెట్టిపోయారు? దీనికి ఆన్సర్ కావాలి మేడం. ప్రస్తుతము ఏదైతే రంగనాథ్ వచ్చాడో అదే కాకుండా ఈ సర్వే నెంబర్ అంతా కూడా 951. ఇదంతా ఒక రైతు భూమి, ఇది ఎప్పుడో కొనుగోలు చేశాను, ఇప్పుడు ప్లాట్స్ వేసుకున్నారంటూ కూడా థర్డ్ పార్టీ వాళ్ళు గత కొన్ని ఏళ్ళ నుంచి నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నారు. కోర్టు నుంచి కూడా ఇంజెక్ట్ ఆర్డర్ చేసుకొని వచ్చాను, అయినప్పటికీ కూడా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నా మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చూస్తున్నారు. ఒకవైపు ఈ భూమి పైన పలువురు ఆశపడ్డారు, దానికి రంగనాథ్ వత్తాసు పలుకుతున్నారు. నేను అడిగే ప్రశ్నలకి ఖచ్చితంగా అతను సమాధానం చెప్పాలి. ఒక అధికారి అయి ఉండి కూడా నా మీద ఇంత దారుణం చేస్తున్నారు, మా కుటుంబాన్ని అంతా కూడా వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా రైతు ఎంతో మొదపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.